నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఈ న్యూస్ వినే ఉండాలి. రాయదుర్గం నియోజకవర్గం కన్నికల్లో ఆల్మోస్ట్ ఒక 4 విలేజ్లు అనుకుంటా, 4,000 to 5,000 పీపుల్స్ ఆ వాటర్లో విషయం కలిపారు, ఓట్లు వేయలేదని చెప్పేసి. ఇది కరెక్ట్? అసలు ఎంత దారుణం అండి. అసలు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు వార్తలు వచ్చినాయండి. ఇప్పుడు వీళ్ళ మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తారు అనేటువంటి దాన్ని బట్టి ఈ ప్రభుత్వం యొక్క సమర్థత అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోతే ఏంటి సార్ పరిస్థితి? అదేనండి. ఇప్పుడు ఎవరో వాళ్ళకి ఒక అవేర్నెస్, దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? వాళ్ళు ఎంత పైశాచిక మనస్తత్వంతో ఉన్నారు. నేను అందుకునే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ని నేను సమాజం నుంచి దూరంగా పెట్టమన్నాను. వాళ్ళు కరోనా వైరస్ లాంటి వాళ్ళు. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? మీకు ఆ రోగ లక్షణాలు ఏంటి? ముక్కు గారటం, పొడి దగ్గు, తలపోటు, జ్వరం, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏం చేశారు? క్వారంటైన్ చేశారా? అలాగే జగన్ రావాలి, కావాలి, మళ్ళీ వస్తాడో, మా 40% ఓటింగ్ ఉంది అన్న వాళ్ళందరినీ కూడా సెపరేట్ చేసి సమాజానికి దూరంగా పెట్టాలా. వాళ్ళ ముఖం మీద స్టాంప్ వేయాలా. ఏమని వేయాలా? ఈడు ఆంధ్ర ద్రోహి. జగన్ ఫాలోవర్ అంటే ద్రోహి, ఆంధ్ర ద్రోహి. ఎందుకంటే విధ్వంసం వైపు నడిపించిన వాడు, అభిమానించిన వాడిని మీరు ఏం చేయాలి? జాంబీలట్టు వీళ్ళందరూ ఉన్నాయి. పోలవరం వద్దు, అమరావతి వద్దు, రాష్ట్రం నాశనం అయిపోవాలి, ఆస్తులు కొల్లగొట్టేయాలనుకున్న వాళ్ళు మీరు ఎందుకు మీతో కలుపుకుంటారు? ఇప్పుడు మీ పక్కన సైకో ఉంటే ఒప్పుకుంటారా? మీ పక్కనే మీకు తెలియకుండా మీ పిల్లలు పీకి విసిగేస్తే మీరు ఏం చేస్తారు? అందులో దూరంగా పెడతారు. వీళ్ళంతా ఈ సైకోలు కదా, దూరం పెట్టాలా. అది దారుణం. వాటర్ లో ఇప్పుడు అమాయకులు ఉంటారు. ఇప్పుడు మీకు ఇప్పుడు జగన్మోహన్ సమర్థించి వాళ్ళందరినీ మాట్లాడమనండి. ఆ విషయం కలిపిందని సమర్థించమని ఉడవల్లి అనుకోమాలండి, తెలకపల్లి రవిని ప్రొఫెసర్ని మాట్లాడమనండి. దీని మీద వాళ్ళు సిగ్గుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సమర్థించరు వాళ్ళు. అసలు నువ్వు మాట్లాడగా ఆంధ్ర గురించి నువ్వేవడా మాట్లాడుతుంది? వారియు ఏంటి సంబంధం? ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యం డబ్బులు తీసుకుని మాట్లాడుతుంది ప్రజాస్వామ్యం. నీకేంటి సంబంధం? తెలంగాణ ఉద్యోగంలో ప్రొఫెసర్ నాసర్ ఏం మాట్లాడాడు? ఎంత విషయంగా ఇక్కడ ఆంధ్ర మీద నీకేం హక్కు ఆంధ్ర గురించి మాట్లాడడానికి? నీ ఒక్కడికే లేదు, ఎవరికైనా ఎవడన్నా ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా మాట్లాడచ్చు, కేసీఆర్ కూడా మాట్లాడచ్చు. నీకు మాత్రం హక్కు లేదు. నువ్వు ఎవడో అసలు? తెలకపల్లి రవి అమరావతిని అమరావతి అన్నవాడు నోటి ప్లాస్టర్ వేసేస్తాం. ఈసారి మాట్లాడమని చూద్దారా? పార్టీలుగా కాదు, పౌరుడిగా చెప్తున్నాను నేను. ఓకే, మేమే ఖండిస్తాం. ఆ రోజు ఖండించే ఈ రోజు ఖండిస్తే ఈసారి ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఊరుకుంటాడు ఎవడన్నా? ఢిల్లీని గదిలేసి మంది ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఎదిరించాం మనం. ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా సమర్థించడం కూడా ఒక భయంకరమైన నేరం. ఆడికన్నా నేరస్తులేండి, ఆ చేసినోడి కన్నా నేరస్తులేండి సమర్థించినోడు. అలాంటి నేరం చేసి వాళ్ళు ఉన్న పార్టీ నాయకుడిని సమర్థించేయంటే ఆడు కూడా సైకోయే కదా. కేవలం డబ్బులు తీసుకొని వీళ్ళంతా డబ్బులు అవుతాడు. ఎందుకు చేస్తాడు? వాళ్ళకి ఏంటి ప్రయోజనం? ఉత్తినేది వాళ్ళు అసలు ఉత్తినే చేయరు. ఏలు ఇరిగిపోయిందంటే అది కూడా పోయారు, చిచ్చు కూడా పోయారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎందుకు ఆ భుజం మీద వేసుకుంటారు? అంటే కొన్ని వందల అబద్ధాలు, లక్షల అబద్ధాల మధ్య ప్రభుత్వం నడిచిందంటారా? వాళ్ళు పోలీసులు అడ్డమట్టి బతికారు. వాళ్ళు దద్దమ్మలు సవట పిరిగి సన్నాసులు అండి వాళ్ళు. ఏ రోజన్నా ధైర్యంగా దమ్ముగా యుద్ధానికి వచ్చారు. యుద్ధం రోడ్డు మీద యుద్ధానికన్నా రండి, ఫైటింగ్కి రండి వచ్చారు. కొట్టేసి వెనకాల పోలీసు వాళ్ళు వెనకాల దాక్కునేవారు. వాళ్ళు అంతకన్నా సిగ్గు లేకుండా వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఎక్కువారు. ఇప్పుడు వాళ్ళందరి పని కూడా అవుద్ది. ఓకే, కొల్లి రఘురామరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కాంతి రాణా, టాటా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరూ ఏమి విడిచిపెట్టరా? మీ డ్యూటీ మీరు వదిలేసారు. 3 సింహాల అవమానం చేశారు. మీరు మీ డ్రెస్కి అవమానం చేశారు. ఎంతో గౌరవిస్తాం, భయం, భక్తి అందరికీ. ప్రజలకు పోలీసు అంటే ఎంతో గొప్ప గౌరవం ఉండేది. నిన్న వీళ్ళని చూసిన తర్వాత పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు వీళ్ళు మనుషులు అసలు ఆ డ్యూటీ చేశారా కరెక్ట్గా? మీరు గమనించినట్టయితే శ్రీలక్ష్మి గారి ఇన్సిడెంట్ చూసారా? బొకే ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఇప్పుడు బొకే తీసుకోవాలి. సిగ్గే ఉందండి వాళ్ళకి, పెద్ద సిగ్గే ఉండదు. వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నవాడు సిగ్గు ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మీరు వీడు పచ్చి దొంగ, జేబులు కొట్టేస్తాడు అన్నవాడు మీ కూడా బండి ఎక్కించి తీసుకెళ్తారు మీరు? చెప్పండి మీరు. వీడు ఎందుకు పనిరండి? కనిపించిన చీరాల్లో చింపేస్తాడు, వీడు జేబులు కొట్టేస్తాడు, వీడు దొంగోడు అన్నవాడిని మీ కూడా తీసుకెళ్తారా? మీరు చెప్పండి. తీసుకెళ్తారా? అదేలేండి, మీరు చెప్పరేంటి తీసుకెళ్తారేంటి? కొంత మీరు జగన్ లాగానే ఎందుకు తీసుకెళ్తామండి? మరి తీసుకెళ్ళినప్పుడు సిగ్గు లేకుండా జగన్ దొంగోడు 16 నెలలు జైల్లో ఉన్నాడు, వాడు బందిపోటు దొంగ, రాష్ట్రాన్ని దోచు తినేస్తున్నాడు అన్నవాడు వెనకాల తిరిగినోడు మీరు అలాగే మరీ గౌరవిస్తారు? చెప్పండి మీరు. మన ఆఫ్టర్ ఆల్ వాడు జేబులు కొట్టేసి కూడా ఆడు బతుకు కోసం, పొట్ట కోసం చేసుకుంటున్నాడు.
ఆడనే మనం దగ్గర చేయం కదా. ఇన్ని లక్షలు వాళ్ళు బాబుని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొట్టేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి 10 లక్షల కోట్లు కొట్టేసి ఉంటున్నాడు. మొత్తమా? ఏమైపోయిందండి డబ్బు చెప్పండి మీరు. ఓకే. మద్యం మీద ఆదాయం పెరిగింది, ఇసుక మీద ఆదాయం పెరిగింది, భూములు అన్నీ తాగట్లేటేసాడు. అది కాకుండా అప్పులు తెచ్చాడు. ఈ డబ్బు అంతా ఓట్ పేపర్ రిలీజ్ చేయాలి, వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇంత ఇచ్చాడు, ఇంత ఖర్చు పెట్టాడు, మిగతా డబ్బు ఆడు దొబ్బేసాడు అని పట్టుకొచ్చి అక్కడ ఎవరికి ఇచ్చావు పోలీసులు ఏం చేస్తారు, పడేలు మన 2 లాగా చెప్పరా ఎవరికి ఇచ్చామంటారు. అంతే సింపుల్. చెప్తాడు ఎవరికోని చెప్తాడు. పైగా 70 ఇంకా తీర్పు కూడా రాలేదు. ఈ నట్టుకోవచ్చు ఎవడేమంటాం తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు 70 అప్లై అవ్వాలి మాకు అన్నాడు కదా, దాని మీద తీర్పు గట్రా రాలేదు కదా. ఇప్పుడు జగన్ గారిని పట్టుకుని ఎవరు అడగడం. పోలీసులు రాడే టక్ టక్ మంది తలుపుకుంటే 2 సార్లు రమ్మంటున్నారని చెప్పి తీసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు కూడా సెట్టింగ్ చేస్తారు బెయిల్ రాకుండా. వాళ్ళు అలా చేశారు కదా, అలాగే చేస్తారు. రోజు విచారణ చేస్తూ ఉంటారు పిలిచారు. ఇది చేసిన నేరాలు ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా విచారణ చేసుకోమంటారు. 3 రకాల కేసులు 4 రకాల కేసులు 10,000 కేసులు పెట్టచ్చు. ఏం కేసులు ఇప్పుడు పాతయ్యే ఉన్నాయి. అవి వదిలేండి. అవి తర్వాత ముందు ఈ 2 జన్మలు సరిపడగా ఉంటాయి ఈ కేసులు. 2 జన్మలు అవునండి కేసులు ఉంటాయి. ఏం ప్రయోజనం? ప్రయోజనం ఉంది. వాళ్ళ వదిలేరు కదా, కోటింగ్ ఇస్తారు కదా వీళ్ళు. ఆ నేర్పాడు కదా ఎలా చేయాలో. గుండెల మీద కూర్చుని రెడీ అని నేర్పించాడు కదా. వీళ్ళు తెలియదా? ఇతను కన్నా తెలివైన వాళ్ళు అండి. చాలా జాగ్రత్తగా 3వ గంట తెలియకుండా చేస్తారు. వాడు దత్తమ్మ కాబట్టి అందరికీ తెలిసిలే చేసి ఈసారి ఆల్రెడీ ఈ పాటి 300 మంది కోటింగ్ అయిపోయి ఉంటుంది.